ఈ క్వశ్చన్ చూడండి, a² + b² - c² వాల్యూ 0 అని ఇచ్చారు. సో ఇక్కడ బేసిక్గా ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటంటే x + y + z 0 అయితే x³ + y³ + z³ వాల్యూ అనేది 3xyz. ఇది స్టాండర్డ్ రిజల్ట్ అనమాట. ఇది గుర్తుండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇక్కడ నేను x వాల్యూ a² తీసుకొని, y వాల్యూ b² తీసుకొని, z వాల్యూ -c² తీసుకుంటే నాకేమొస్తుంది, a⁴ + b⁴ - c⁴. ఇక్కడ ఏంది z అనేది నేను -c² పెట్టుకుంటే -c⁴ వస్తుంది. ఈక్వల్స్ టు 3x వాల్యూ a² కాబట్టి 3a² b², z వాల్యూ -c² కాబట్టి మనకు టోటల్ వాల్యూ -3a² b² c² అవుతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంది, 2 × -3a² b² c² / 3a² b² c². క్యాన్సిల్ చేస్తే మనకేమి వస్తుంది, -2 అనేది ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.